చినకూటూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ అనుమతి లేనిదే సెలవు మంజూరు చేయవద్దని, డాక్టర్ మరియు సిబ్బంది ప్రతి ఒక్కరూ డిప్యూటేషన్ మరియు ఇతరత్ర విధుల్లో ఉన్న లెటర్ రిజిస్టర్లో పెట్టాలన్నారు. అన్ని గదులు పరిశీలించి ల్యాబ్లో ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, ఎక్కువ ఎలాంటి పరీక్షలు చేస్తున్నారని ఆరా తీశారు. స్టోర్ రూమ్ లో మెడిసిన్లను పరిశీలించి కాలం చెల్లిన మందులు వాడకూడదన్నారు. రోగులతో మాట్లాడుతూ పిహెచ్సిలో వైద్యం ఎలా చేస్తున్నారని ఆరా తీసి ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని, మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, సీజనల్ వ్యాధులు రాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ఏఎన్ఎంలతో మాట్లాడుతూ మీ గ్రామాన్ని ప్రెగ్నెన్సీ మహిళల వివరాలు కలిగి ఉండి వారిని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకునేలా, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించేలా చూడాలని తెలిపారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోని ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పేమెంట్కు ఎలాంటి ప్రాబ్లం ఉండదని, త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సూచించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం ప్రగతిపై ఎంపీడీఓతో సమీక్షించి చిన్నకోడూరు మండలంలో మొత్తం 521 ఇండ్లు మంజూరు కాగా 300 ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, మిగతా ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టి త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అలాగే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న 17 ఇండ్లకు గాను ప్రారంభించిన 15 ఇండ్ల నిర్మాణం కూడా అతివేగంగా పూర్తి చేయాలని ఎంపీడీఓ జనార్దన్ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, రెవెన్యూ సంస్థల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల డిస్పోజల్ ప్రగతిని పరిశీలించి అన్ని కేటగిరీలలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టి అవసరమైన నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. తహసీల్దార్ సలీం మియా, డిప్యూటీ తహసీల్దార్ మధును ఆదేశించారు. చిన్నకోడూరు పోస్టాఫీస్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి ముఖ గుర్తింపు పద్ధతి వద్ద అందజేస్తున్న పింఛన్ పద్ధతిని పరిశీలించారు. పెన్షన్ వస్తుందా లేదా అని పెన్షన్దారులతో మాట్లాడి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలు ఇబ్బంది లేకుండా చూసుకొని పెన్షన్దారులకు నిర్ణీత సమయంలో పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని పోస్ట్ మాస్టర్ కు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం 2ను సందర్శించి ఎరువుల సరఫరా రిజిస్టర్ ను పరిశీలించారు. ఎరువులు అక్రమంగా ఎవరికి సరఫరా జరగకుండా చూడాలని, ఎరువుల సరఫరా వివరాలు రైతు గ్రామాల వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని, స్టాక్ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా వ్యవసాయ అధికారి మరియు ఏడీ అగ్రికల్చర్ ను ఆదేశించారు.